హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథలు మిగతా వారికంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంలో కెరీర్ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు మంచి మంచి సినిమాలు చేశారు. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఏట ప్రవేశించిన సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కమెంట్స్ చేశారు. శేఖర్ కమ్ముల లీడర్ సినిమా గురించి మాట్లాడారు. రానా మొదటి చిత్రం లీడర్కు దర్శకత్వం వహించింది ఆయనే. 1,00,00,000 కోట్ల అవినీతి అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే అతడి కొడుకు చదువును ఆపేసి తండ్రి లక్ష్యాన్ని రాజకీయ మార్పును తీసుకురావడానికి ఏం చేశాడు అనేది లీడర్లో చూపించాడు. ఈ సినిమా అప్పట్లో ప్రజలకు ఎక్కలేదు. ఇక గత కొన్ని రోజులుగా లీడర్ 2 వస్తుంది అని ప్రచారం సాగుతుంది. దాని గురించి ఆయన మాట్లాడాడు. లీడర్ 2 నాకు తీయాలని మైండ్లో ఉంది, కానీ సమయం కుదరడం లేదు. చేస్తే తప్పకుండా మరలా రానాతోనే చేస్తా. అప్పట్లో లీడర్ తీసేటప్పుడు 1,00,00,000 కోట్ల అవినీతి అంటే నమ్మేలా లేదేమో అన్నారు అంతా. కానీ ఇప్పుడు 1,00,00,000 కోట్లు ఆఫ్టర్ ఆల్ అయిపోయాయి. ప్రజలు కూడా చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు మరింత దిగజారిపోయాయి. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుంది. లీడర్లో ఏమి చేసినా చివరికి హీరో రియలైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు ఏది చెప్పాలన్నా దానికి సొల్యూషన్ లాజిక్గా చెప్పాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఏదైనా సమస్య చెబితే దానికి పరిష్కారం కూడా చెప్పగలగాలి. కథలు రాయవచ్చు, కానీ మంచితనం సొల్యూషన్ అనేది చాలా కష్టంగా మారింది. మంచే గెలుస్తుంది, చెడు ఓడిపోతుంది అనేది ప్రాక్టికల్గా చెప్పాలి. ఏదైనా కొత్త వారితో చేయడం అనేది కూడా కథ ప్రకారమే. ఇప్పుడు చేయబోయే కుబేర సినిమా కూడా ఈ పాత్రకు ఇతనే ఉండాలి అని రాసుకున్నదే. లీడర్ సినిమా రానాతోనే చేయాలి. కొత్త వారితో చేయాలని ట్రై చేస్తే ఇబ్బంది పడతామంటూ చెప్పుకొచ్చాడు.